మిత్రులారా, గత 8 రోజుల నుంచి మనం నిరవధిక సమ్మె సాగిస్తూ ఉన్నాం. రోజుకి సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికులు పెరుగుతూ ఉన్నారు. కేంద్ర బీజేపీ సర్కారు కుండ మీద కారం చల్లినట్లు ఈరోజు మరలా 1480 మందిని అక్రమంగా తొలగించింది. మొత్తం ఈ రోజు నాటికి గత నెల రోజుల్లోనే 3500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మరొక 2000 మందిని తొలగించడానికి దా లిస్టును కూడా ప్రిపేర్ చేసి ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా మొదటి విడతగా 5600 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇళ్లకు పంపించడానికి బీజేపీ సర్కారు నిర్ణయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మద్దతు తెలియజేసి ఇక్కడ పోలీసుల్ని ఉపయోగించి మన ఉద్యమాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయటం, దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపున కార్మికులు తమ జీవితాల రక్షణ కోసం, తమ యొక్క ఉపాధి రక్షణ కోసం ఉద్యమం చేస్తూ ఉంటే, నిరవధిక సమ్మె చేస్తుంటే, చర్చలకు పిలిచి పరిష్కారం చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సమ్మెను పరిష్కారం చేయకపోగా ఇంకా ఉధృత స్థాయిలో కార్మికుల్ని మరింత ప్రకోపింపజేసేలాగా కార్మికులను తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యలు ఇప్పటికైనా కట్టిపెట్టాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మనందరూ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 8 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకోండి. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ సర్కారు నరేంద్ర మోడీతో మీరు మాట్లాడి తొలగింపులను ఆపండి. తొలగించినటువంటి వాళ్ళందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలనేటువంటిది మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈరోజు మీరు 11,400 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం డబ్బులు ఇచ్చామని చెప్తూ ఉన్నారు. ఈ 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు 8,000 మంది కార్మికులను తొలగిస్తారా? అందులో 5,600 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 2,400 మంది పర్మనెంట్ కార్మికులను తొలగిస్తారా నేను అడుగుతూ ఉన్నాను. 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు కార్మికులందరినీ తొలగించి ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ని అదానికి అంబానీకి కట్టబెట్టాలనేటువంటి కుట్ర సాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇది రాష్ట్రానికి తీవ్రంగా హాని చేసేటటువంటి చర్య. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలనేటువంటిది ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. 2 రోజుల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లారు. నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి గురించి చర్చించారు. ఆ యొక్క సమావేశంలో దేశ ప్రధాని గారు అలాగే స్టీల్ మంత్రి గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దాదాపు 30 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించారా లేదా నేను అడుగుతున్నాను. స్టీల్ మంత్రి గారిని నిలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించినటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే విధులు తీసుకోవాలని మీరు మాట్లాడారా లేదా అనేటువంటిది బహిరంగంగా తెలియజేయండి. అలాగే రహస్యంగా మీకు వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చలే ఉంటాయి. స్టీల్ ప్లాంట్ కార్మికుల తొలగింపుల మీద, స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద ఎటువంటి చర్చలు జరిగినాయి అనేటువంటిది అనుమానాలు అనేటువంటి బలపడుతూ ఉన్నాయి. అందువల్ల మీరు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి, స్టీల్ మంత్రిని కలిసి ఈ స్టీల్ ప్లాంట్ గురించి, ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడాలి లేదా అనేటువంటిది కూడా స్పష్టం చేయాలి. ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఈ కాంట్రాక్ట్ కార్మికులకి న్యాయం చేయాలనేటువంటిది. ఒకవైపున ఉత్పత్తి పెరుగుతూ ఉన్నది, కార్మికులు తీసేస్తే ఆ ఉత్పత్తి ఎలా ముందుకెళ్తుందని నేను అడుగుతున్నాను. 73 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఈ ఉత్పత్తి ఎలా సాగిస్తారని నేను అడుగుతూ ఉన్నాను. ఇది చట్ట విరుద్ధం. మీరు చేస్తున్నటువంటి పని సరైనటువంటిది కాదు. అందువల్ల వెంటనే చర్చలకు పిలిచేటటువంటి చర్యలు చేపట్టాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కీలకమైనటువంటిది. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామం, మనం రక్త తర్పణం చేసి సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు నిలువున బలితీస్తూ ఉన్నారు. మనందరం చూస్తాం. పహల్గామ్ లో పాకిస్తాన్ టెర్రరిస్టులు
మన యాత్రికుల్ని టూరిస్టులు ఎలా కాల్చి చంపారో ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,600 మందిని కాల్చి చంపేస్తున్నారు టెర్రరిస్టులాగా. ఇది చాలా అవమానం, చాలా అమానుషమైనటువంటి చర్య, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు బయటకు తోలేస్తే ఎలా బతుకుతారో, వాళ్ళ పిల్లలు ఏమిటి, వాళ్ళ భార్య ఏమిటి, వాళ్ళ కుటుంబాలు ఏమిటి, వాళ్ళ చదువులు ఏమిటి, వాళ్ళ ఆరోగ్యం ఏమిటి, వాళ్ళ తిండి ఏమిటి, ఎలా ఇల్లు గడుస్తాయి అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. ఆ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? లేస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తానంటున్నారు. వీళ్ళందరూ తోలేస్తే ఆంధ్ర రాష్ట్రం ఎలా బాగుపడుతుందని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల ముఖ్యమంత్రి గారు స్పందించి తక్షణం ఈ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుని ఆపాలి అనేటువంటిది కూడా సిపిఎం పార్టీ కార్పొరేటర్ గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పిన విధానాన్ని మేము తీసుకున్నాం అనేసి మధుసూదన్ గారు రాసుకుని ఇప్పుడు మనం ఏం చేసిన ప్రయత్నం ఉదయం మనం ఏదైతే అనుకున్నామో అంతకంటే ఎక్కువ చేసాం ప్రయత్నం. ఏదైతే మనం ముట్టడి చేయాలనుకున్నామో, ఏదైతే వచ్చే వాళ్ళకి అడ్రస్ చేయాలనుకున్నామో ఆ రెండు కూడా 100% జరిగింది. దాని తరపున మీకు వచ్చాక అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇదే ప్రయత్నము రేపు మనం చెప్పిన ప్రకారంగా 6 గేట్ల దగ్గరదే మన డ్యూటీకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయి గేట్ల దగ్గర సెంట్రల్ బొల్లు పెట్టేసి మనం నిలబడటమే. ఎంప్లాయీని దయచేసి రిక్వెస్ట్ చేయండి, మీరు మెల్లో 5 గంట వేయండి, మీరు కొంచెం సహకరించని చెప్పి వాళ్ళు చూసుకోమని వెళ్ళాలి. కాబట్టి ఎన్ని గేట్లు అన్నారో రేపు మాత్రం ఆ కార్యక్రమం చేస్తే మేనేజ్మెంట్ తక్షణమే ముందుకు వచ్చి మన సమస్య పరిష్కారం చేసే పరిస్థితుంది. 100% కార్మికులు ఆగితే రేపే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మీరు రాత్రికి ఎక్కడి నుంచో బయట తీసుకొస్తున్నారు, వాళ్ళకు ఇన్సూరెన్స్ లేదు, ఓ పిఎఫ్ లేదు, ఓ సేఫ్టీ భద్రత లేదు, ఏది లేకుండా డ్యూటీ ఎక్కిస్తున్నారు. వాడికి ఏదైనా అయితే కుటుంబానికి మీరు బాధ్యత అంటే మేనేజ్మెంట్కి సంబంధం లేదు. కాబట్టి మనందరం కూడా మన నోటు మాట ద్వారా చెప్పాలి తప్ప ఎటువంటి దృష్టికి వెళ్ళవసరం లేదు. కాబట్టి మనం చేసిన ప్రకారంగా అన్ని గేట్ల దగ్గరికి ఏ గేట్ ద్వారా గేట్ గారు మీరు సిద్ధంగా ఉన్నారా కదా. కాబట్టి అది మన ఏ సిట్ గారు ముందే వచ్చి అక్కడ కాపులా కాయాలి. ఏ పోలీసు వచ్చినా ఏమొచ్చినా మేమైతే మాత్రం అండి ఎంతవరకు 7 రోజులు సమ్మె చేసాం, 8వ రోజు నుంచి మా సమ్మె ఉధృతం అవుతుంది. కాబట్టి 7 రోజులు కూడా మేనేజ్మెంట్ ముందుకు వచ్చి మాతో చర్చించి మా యూనియన్ లేఖతో సంప్రదించి ఈ ప్లాంట్ ఉండాలి, కార్మికులు ఉండాలా అనే సంబంధంతో మేము తగ్గి పోరాటం చేసాం. ఇంకా 8వ తేదీ నుంచి మన పోరాటం ఉధృతం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని తెలియజేస్తూ ఇప్పుడు వంశీ మాట్లాడే ఏ కార్మికుని కూడా బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా మనం మేనేజ్మెంట్ కి బానిసలుగా బతకద్దు. మేనేజ్మెంట్ కి బానిసలుగా బతకంట ఒకరికి శత్రువుగా అయినా పర్వాలేదు, కానీ మేనేజ్మెంట్ కి మటుకు బానిసలుగా బతకకుండా మనం రేపు ఉధృతంగా ఉద్యమాన్ని తీవ్రం చేయాలని తెలియజేస్తూ జిఎం గారి స్థాయిలో కూర్చొని యూనియన్ నాయకులందరితో కూడా మాట్లాడారు. ఏం చెప్పారంటే ఏదైతే మరి మొదట 1503 వాళ్ళెవరు రాకపోయినా ఇప్పుడు అర్ధాంతరంగా సమ్మె చేస్తున్నటువంటి ఎవరిని తొలగించకూడదని చెప్పేసి దాంట్లో సమ్మె చేస్తున్న దాని మీద, మెడికల్ టెస్టులు చేయకూడదని చెప్పేసి దాని మీద, మిగతా ప్రధానమైన 3-4 డిమాండ్ల మీద సమ్మె చేస్తున్న కార్మికుల మీద ఈరోజు నాయకులతో పాటు ఎవరైతే మీరు అనుకోవచ్చు మీయే పోయాయని ఇక్కడ ఉన్నటువంటి మా అందరూ ఎవరైతే అన్ని యూనియన్ల తాలూకు నాయకులు కూడా ఆన్లైన్లో పడి తీశారు. సుమారు 1500 మంది అందరూ కూడా ఈరోజు చాలా మందికి డ్యూటీలకు వెళ్ళారు. డ్యూటీలకు వెళ్ళిన తర్వాత కూడా ఒక్కో సైట్లో 15-16 వాళ్ళ మంది తీశారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళందరూ కూడా రేపు వస్తారు ఖచ్చితంగా. ఈరోజు వాళ్ళు తీయడం వల్ల ఈ సంఖ్య ఇంకా మనకి బలోపేతం చేశారు. ఓ పక్కే వచ్చి దీని సమ్మెను ఎలా సాల్వ్ చేయాలి, తీయకుండా ఎలా చూడాలని ఆలోచన చూస్తుంటే ఓ పక్క నుంచి శాంతియుతంగా చేస్తున్న సమ్మెకి పోట్లు పొడిచి ఈరోజు ఏమొచ్చి మళ్ళీ రోడ్డు మీద తెచ్చే మార్గం చేశారు. కానీ ఇప్పుడు చర్చల్లో ఏం చెప్పారంటే మొత్తం మనం చెప్పినవన్నీ కూడా మొత్తం అన్ని యూనియన్ల నుంచి అందరం కూడా ప్రతి వెళ్ళిన 8 మంది కూడా అందరూ మాట్లాడడం జరిగింది. ఆ మాటలో క్లియర్ కట్గా ఏదైతే ఉన్నదో ఎవరిని తొలగించొద్దని, ఇప్పుడు ఎవరినైతే తొలగించారో సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా యథావిధిగా డ్యూటీలు ఇవ్వాలని చెప్పి అప్పుడు చర్చలు మొదలు పెట్టండి అని చెప్పన్నాం. ఏదైతే ఇప్పుడు మనం సమ్మెలో ఉన్నామో సమ్మెలో ఉన్న ప్రతి కార్మికుడిని కూడా యథావిధిగా రీస్టోర్ చేసి డ్యూటీల్లోకి వెళ్ళండి, అప్పుడు చర్చలు మొదలు పెడతామని చెప్పాం. దాన్ని అంతా రాసుకొని మళ్ళీ 3 గంటలకి డైరెక్టర్ పర్సనల్ గారితో సమావేశం ఉందట వాళ్ళకి చూసుకొని చాలా క్లియర్గా చెప్పాం, డిమాండ్గా చెప్పాం, రిక్వెస్ట్గా కూడా చెప్పాం. ఒక
తెలుగు వాళ్ళుగా మనందరం ఆలోచించుకొని ఇంతమంది కార్మికుల తాలూకు పట్టుకోవడం కరెక్ట్ కాదు. మంచి కార్మికులు బయటకు పోతున్నారు. దీని పర్యవసం చాలా తీవ్రంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. 3 గంటలకి వాళ్ళు మొత్తం డైరెక్టర్లందరూ కూడా కూర్చొని డిపి గారితో మాట్లాడి మళ్ళీ మా కార్మిక సంఘాలందరికీ కూడా పిలిపిస్తానని చెప్పారు. అది ఎన్ని గంటలకు పిలిపిస్తారో తెలీదు. కానీ ఇది జరుగుతుందో జరగదో తర్వాత విషయం. కానీ ముందు రేపు అన్ని గేట్ల దగ్గర కూడా ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులందరూ ఈరోజు చాలా బాగా చేశారు. కొద్దో కాస్త రేపు కూడా ఇటువంటి పరిస్థితి చేయాలి. వినండి, కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా వినండి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా లోపల పనిచేస్తున్న కార్మికులు ఇప్పుడే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈరోజు రాత్రికి గ్రామాల్లోనే మీకు ఫ్రెండ్స్ కానీ